హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం విక్రమాదిత్య బేతాళ కథలు చూడబోతున్నాం. ఇదే దాంట్లో ఎపిసోడ్ 1. విక్రమాదిత్యుడు అనే రాజు ఉండేవాడు. ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకొని విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు. ప్రతిరోజు ఎక్కువ సమయం సభాభవనంలోనే కూర్చునేవాడు. మంచివారికి సహాయం చేస్తూ దోషులను శిక్షించేవాడు. ఆయన వద్దకు చాలామంది వచ్చి వారు రాజుగారికి అనేక విలువైన కానుకలు సమర్పించేవారు. ఒకనాడు ఒక సాధువు అతని వద్దకు వచ్చి ఒక పండు ఇచ్చాడు. రాజుగారు ఆ పండు కోశాధికారికి ఇచ్చాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఆ సాధువు రాజుగారికి ఒక పండు ఇస్తూ ఉండేవాడు. అలా ఎందుకు ఇస్తున్నాడో రాజుగారికి అర్థం కాలేదు. ఒక ఉదయాన్నే రాజుగారు భవనం యొక్క గోడ మీద ఒక కోతి కూర్చొని ఉంది. ఆ పండుని అతడు ఆ కోతికి ఇచ్చాడు. ఆ పండు నుండి ఒక మణి క్రింద పడింది. రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే తన కోశాధికారిని పిలిపించి అన్ని పండ్లు సేకరించి దాచమని చెప్పాడు. పండ్లు కుళ్ళిపోయిన ఒక్కొక్క పండు నుంచి ఒక్కొక్క మణి బయటికి వచ్చింది. ఆ మణిలుని రాజుగారు పేదలకు పంచిపెట్టాడు. సాధువు కోసం సభలో వేచి ఉన్నాడు. మరునాడు సాధువు ఇంకొక పండుతో వచ్చాడు. విక్రమాదిత్యుడు అతనికి స్వాగతం పలికి, మహాత్మా, మీరు అటువంటి విలువైన పండ్లు నాకు ఎందుకు ఇస్తున్నారు? ఏ కారణము తెలియజేయకపోతే నేను మీ నుండి ఏ కానుక తీసుకోలేను అన్నాడు సాధువు. ఓ రాజా, మీరు ఒకసారి శ్మశాన వాటికకు రండి. అది అమావాస్య నాడు రండి. ఇక్కడకు ఆ శ్మశానం 20 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడ ఉన్న మర్రి చెట్టు క్రింద నేను మీకోసం వేచి ఉంటాను అన్నాడు. విక్రమాదిత్యుడు తన అంగీకారం తెలియజేశాడు. అమావాస్య రాత్రి విక్రమాదిత్యుడు నల్లటి ముసుగు వేసుకొని ఎవరికీ కనపడకుండా మర్రి చెట్టు వద్దకు వచ్చాడు. సాధువు చెట్టు కింద నిలబడి ఉన్నాడు. విక్రమాదిత్య మహారాజా, ఈ అడవికి దక్షిణ ఒక పెద్ద చింత చెట్టు ఉంది. దాని మీద ఒక శవం తలక్రిందులుగా వేలాడుతూ ఉంటుంది. దానిని తెచ్చి నాకు ఇవ్వు అన్నాడు రాజు. వెంటనే చింత చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ తలకిందులుగా వేలాడుతున్న శవం కనిపించింది. దాని తలను కోశాడు. శవం నేల మీద పడగానే అది కిలకిలా నవ్వింది. అది ఒక భూతం అని గ్రహించాడు రాజు. అతడు భయపడలేదు. ఆ శవాన్ని భుజం మీద పట్టుకొని రాజధాని వైపు నడవడం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళి చిల్లిగవ్వలేదు. గాయస్, ఒక చిన్న కారణం వల్ల నేనైతే స్టోరీని ఆపేయాల్సి వస్తుంది. అసలు ఏమైందంటే, ఇదంతా ఒక బుక్లో నుంచి చదివి మీకు చెప్తున్నాను. అండ్ చిల్లిగవ్వ ఆపాను కదా, యాక్చువల్లీ దానికి సంబంధం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఆ పేజీకి పక్క పేజీలో చదువుతున్నాను, బట్ పక్క పేజీ చినిగిపోయింది. వేరే పేజీని చదువుతున్నాను అనమాట. ఇప్పుడు నేను వేరే పేజీని చదువుతున్నా. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. సో ఇంతటితో స్టోరీని అయితే ఆపేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే స్టోరీతో మీ ముందుకైతే వస్తాను. అండ్ మీకు ఈ విక్రమార్కుడు వేతాళ కథలకి స్టార్టింగ్ అర్థం కాలేదు కదా, అలా అతను వెళ్ళి శవం తీసుకొస్తాడు. తీసుకొచ్చే దారిలో అసలు ఏమవుతుందంటే, ఆ శవం పేరే బేతాళుడు. అతను ఏం చేస్తాడంటే కొన్ని స్టోరీస్ చెప్తాడు. స్టోరీస్ చెప్పి ఆ స్టోరీస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆన్సర్ చెప్పకపోతే విక్రమాదిత్య తల బద్దలైపోతుంది. చెప్తే మళ్ళీ చింత చెట్టు మీదకి వెళ్ళిపోతాడు. అలా చాలా స్టోరీస్ చెప్తాడు అనమాట. ఆ స్టోరీసే ఈ బుక్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ స్టోరీస్ అయితే. అండ్ మీకు వచ్చే వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాటా, బాయ్ బాయ్.